విశాఖ హనీ ట్రాప్ కేసులో పోలీసులు కూపీ లాగుతున్నారు. విశాఖలో జరిగిన హనీ ట్రాప్ మూలాలు హైదరాబాద్ లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. జాయ్ జామియా సోషల్ మీడియాలో ఖాతాలపై నిఘా పెట్టిన పోలీసులు కేటుగాళ్లు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి బలవేస్తున్నట్లు గుర్తించారు. యువకులు కనీసం అవతల వ్యక్తి ఎవరనేది కూడా చూడకుండా మెసేజ్లు చేస్తున్నారు. దీంతో ఈజీగా కేటుగాళ్ల వలలో పడుతున్నారు యువకులు. హనీ ట్రాప్ పుచ్చులో పడ్డ యువకులను బ్లాక్మెయిల్ చేసి లక్షలు కాజేస్తున్నారు కేటుగాళ్లు. జాయ్ జామియా నగదు లావాదేవీలపై సైతం ఫోకస్ పెట్టారు పోలీసులు. ఇప్పటికే ఒక్కొక్కరిగా బయటకొస్తున్న బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే జామియా బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలంటూ పోలీసులు తెలిపారు. విశాఖ హనీ ట్రాప్ కేసులో ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో పోలీసులే షాక్ అయ్యే వాస్తవాలు బయటపడుతున్నాయి. విశాఖలోని షీలానగర్ కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీఓస్ కాలనీకి చెందిన జాయ్ జమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్ లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్ లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాల్ని పెళ్లి చేసుకుంటారని అడగ్గా అతని తల్లిదండ్రులు నిరాకరించారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, జాయ్ జమియాకి సంబంధించిన అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో విస్తరిపోయే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ కేంద్రంగానే ఈ ముఠా అంతా కూడా ఈ వ్యవహారాలు నడిపిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక పెళ్ళైన వారినే వీళ్ళు టార్గెట్ చేశారు. దాదాపుగా 10 మందికి పైగా కూడా పెళ్ళైన వారిని వీళ్ళు టార్గెట్ చేశారు. మొట్టమొదటిసారిగా విశాఖకు సంబంధించి ఈ కేసులో పెళ్లి కాని యువకుడు అయితే వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఇతరులతో పాటు కంచిరపాలనకి సంబంధించిన మరొక యువకుడు సైతం కూడా ఈ జామియా మోసానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో సిపికి సైతం కూడా అతను కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద విశాఖలో బాధితుల సంఖ్య 2కి అయితే చేరుకుంది. అయితే ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే కనుక వారంతా కూడా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా వారి వివరాలు సైతం కూడా గోప్యంగా ఉంచుతాము, వాళ్ళు ఏదైనా పరుగు పోతుందని భావించినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ధైర్యంగా ముందుకు రావాలి, ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఈ కేసును మరింత కఠిన చర్యలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ జామియాకు సంబంధించిన నగల లావాదేవీలన్నింటి మీద కూడా పోలీసులు దృష్టి పెట్టారు. మొత్తం 3 ఖాతాలను పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ 3 ఖాతాల్లో సైతం కూడా భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు సైతం కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ 3 ఖాతాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటిని కూడా ఫ్రీజ్ చేశారు. ఈ భారీగా నగదు లావాదేవీలు జరిగింది ఏదైతే ఉందో ఈ జరిగిన అన్ని కూడా ఈ ముఠా సభ్యులనే వాళ్ళంతా కూడా పంచుకుంటున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏవైతే ఈ ముఠాలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు సైతం కూడా రంగం సిద్ధం చేయడం జరిగింది. అయితే విశాఖలో సంబంధించి ఎన్ఆర్ఐ యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేవలం ఈ జమియా మాత్రమే ఈ వ్యవహారం నడిపిస్తుందని పోలీసులు భావించారు. అయినప్పటికీ చూసుకున్నట్లయితే కనుక విచారణలో చూసుకున్నట్లయితే దీని వెనక పెద్ద ముఠానే ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడిన తర్వాత వీళ్ళు ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ల ద్వారా వాళ్ళ యొక్క ప్రొఫైల్ను లైక్లు పెంచుకుంటూ ఉంటారో ఆ తర్వాత ఎవరైతే ధనవంతులు ఎవరైతే ఉంటారో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ సోషల్ మీడియాలకు సంబంధించి ఎవరైనా వ్యాపారవేత్తలు కానీ అలాగే ధనవంతులు యువకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ట్రాప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్లు పెట్టడం అలాగే ఫేస్బుక్ల ద్వారా రిక్వెస్ట్లు పంపించడం వంటివి చేస్తూ ఉంటారు. ఒక్కసారి కనుక యాక్సెప్ట్ చేసినట్లయితే కనుక వారితో చనువుగా మెసేజ్లు చేయడం, వారితో మీట్ అవుదామంటూ కూడా మంచిగా పలకరించడం, ఆ తర్వాత ప్రేమ పేరుతో వాళ్ళకి దగ్గర అవడం, ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఆ రూమ్కి తీసుకువచ్చిన తర్వాత వాళ్ళ రూమ్లో పార్టీ చేసుకుందామని వచ్చిన తర్వాత వాళ్ళని ఈ మత్తులో ఉంచుతారు. మత్తులో ఉంచిన తర్వాత శారీరకంగా కలిసినట్లు ఫోటోలు తీసి ఆ తర్వాత వీడియోలు సైతం కూడా తీసి ఆ తర్వాత వాళ్ళు ఆ మత్తులో నుంచి తేరుకున్న తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్కి అనేవి గురి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు అనేవి చాలా వరకు కూడా పెళ్ళైన వారిని చేయడం జరిగింది. ఈ పెళ్ళైన వారిని చేశారు కాబట్టి వాళ్ళంతా కూడా పరుగు పోతుంది సమాజంలో ఈ విషయం కనుక తెలిసినట్లయితే కనుక తమ పరువు ఏం కావాలన్నట్లు చాలా మంది వరకు కూడా మిన్నకుండిపోయారు. ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే రీసెంట్గా ఎన్ఆర్ఐకి చెందిన ఒక యువకుడిని సైతం కూడా పెళ్లి పేరుతో ఆమె బలవంతంగా అమెరికా నుంచి విశాఖకు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని తన రూమ్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పించి ఒప్పిస్తానని చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం పెళ్లి చేసుకోవాలని ఒక భీమ్లీలోని ఒక రిసార్ట్లో
విషయంలో దాదాపుగా 5 లక్షలు ఖర్చు పెట్టి ఒక నిశ్చితార్థం సైతం కూడా చేసుకున్నారు. నిశ్చితార్థం చేసుకున్న దగ్గర నుంచి తాను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తానన్నప్పటికీ కూడా ఆ యువకుడిని తల్లిదండ్రుల వద్దకు పంపించుకోకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఆ ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ముఠా సభ్యుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతని మీద భౌతికంగా దాడులకు సైతం కూడా దిగడం జరిగింది. అతను మత్తులోనే ఉంచారు. అదే ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన మత్తులోనే ఉంచిన నేపథ్యంలో ఎలాగోలాగా ఆయన తప్పించుకొని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. భీమిలి పోలీసుని ఆశ్రయించిన తర్వాత అక్కడ వాళ్ళని ఆశ్రయించి ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు సైతం కూడా సిపిని ఆశ్రయించడం జరిగింది. సిపిని ఆశ్రయించిన నేపథ్యంలో తక్షణమే స్పందించిన సిపి భీమిలి పోలీస్ స్టేషన్లో ఆ కేసు నమోదు చేసి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో చూసుకున్నట్లయితే అనేక కోణాలు దీంట్లో ఉన్నాయని గుర్తించడం జరిగింది. అయితే ఈ కోణాలన్నింటిలో కూడా అంటే పలు విషయాలు చెప్పదలుచుకున్నప్పటికీ కూడా ఈ నేరస్తులు అలర్ట్ అవుతారు కాబట్టి వాటిలన్నింటిని కూడా గోప్యంగా ఉంచుతున్నాము. ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద రాకెట్టే నడుస్తూ ఉంది. చాలా మంది వరకు కూడా ధనవంతులు కానీ వాళ్ళ పిల్లల్ని కానీ వీళ్ళంతా కూడా ట్రాప్ చేశారు. వాళ్ళ వద్ద నుంచి భారీగా నగదునైతే దోచేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఫిజికల్ కలయికకు సంబంధించిన అయితేనేమి కానీ ఈ న్యూడ్ వీడియోకి సంబంధించిన కానీ వీటిలన్నింటినీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఈ బ్లాక్మెయిల్ చేసిన నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా బెదిరిపోవడం ఈ అమ్మాయి చెప్పినట్లు వింటం అనేవి చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంత అమౌంట్ కావాలంటే ఆ అమౌంట్ను ఇస్తూ ఉన్నారు. ఆ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఇంకా అతని దగ్గర నుంచి డబ్బులు రావు అనుకున్నప్పుడు వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని కూడా వీళ్ళు తర్వాత ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళ యువకులను వాళ్ళు టార్గెట్ గా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ధైర్యంగా అందరూ ముందుకు రావాలి, ఫిర్యాదు ఇవ్వాలంటూ కూడా సిపి చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ముఠాలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఎవరిని విడిచిపెట్టలేదు. అందరి మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటామని విశాఖ పోలీసులు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్. ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరోడు మేల్ మెంబర్స్ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రోడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్కి వచ్చేస్తారు. అప్పుడు కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ అమ్మాయితో పాటు చేతులు కలిపి ఇలా మోసం చేస్తున్నారు, ఎన్ని జీవితాలు నాశనం చేశారు, ఇంకా చేయబోతున్నారు, ప్లాన్ చేశారు, ఇదంతా బయట వస్తుంది. మేము లోతుగా